జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముఖ్యమైన లోపాలు ఏంటంటే, ఏవైతే మీకు హైలైట్ అయ్యాయి అనుకున్నామో, అవన్నీ కూడా ఇవి డ్రాప్ అవుట్స్ అయ్యాయన్నమాట. ఏంటి నవరత్నాలు అన్నారు. నవరత్నాలు కొత్తగా పేర్లు పెట్టాడు గానీ, నవరత్నాల పథకాలు ఎప్పుడూ గవర్నమెంట్‌లో వస్తున్నాయి ఏదో రూపంలో. కాదంటే అమౌంట్ పెరిగింది. అంటే మారుతున్న కాలమాన పరిస్థితులు బట్టి వాళ్ళకిచ్చే అమౌంట్ పెరిగింది గానీ, ఇదేదో కొత్త వాస్కోడి గామాలాగా కనిపెట్టేసి ఇచ్చిన పథకాలు కాదు. ఎక్కడ ఫెయిల్ అయిందంటే నువ్వు ఇచ్చిన పథకాలు సక్రమంగా అందలేదు. నీ పథకాలు పంచుతున్నట్టుగా ఫోటోల రూపంలో నీకు అందాయి కానీ ఎవరో సజ్జలో గిజ్జలో ఎవరో వాళ్ళు మాట్లాడి బ్రహ్మాండంగా మన వాళ్ళు పనిచేస్తున్నారనేటువంటి రూపంలో మీకు తెలిసింది కానీ నిజానికి నువ్వు చూడలేదు కదా, నువ్వు ఎంక్వైరీ చేయలేదు కదా, ఒక్కరోజున ప్రజల మధ్యకి వెళ్ళావా, ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నావా, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకున్నావా? పోనీ నీ నీ తాలూకు హయాంలో 4.5 లక్షలకు ఉద్యోగాలు ఇస్తా అన్నావు, 2.5 లక్షలకు ఉద్యోగాలు ఇచ్చావు. అది ఉద్యోగమా ఇలా చాకిరీయా? ఉద్యోగం అంటే ఆథరైజేషన్ ఉండాలి కదా. హియర్బై యూఆర్ అపాయింటెడ్ యాజ్ వాలంటీర్ ఫర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే అపాయింట్మెంట్ డేటు, తర్వాత వాళ్ళకి ఇవ్వబోయే శాలరీ మొత్తం అన్ని నామ్స్ ఉండాలి కదా. అదేం లేదు కదా. ఇష్టమైతే పని చేస్తాడు, ఇష్టమైతే మానిపించేస్తా ఉన్నాడు మీ తాలూకు అంబటి రాంబాబు. గనక ఇట్లాంటి పనులు మీరు చేసి 5,000 జీతం మీరు చేశారు. వాళ్ళు చేసేది ఏముంది, పెన్షనర్ దగ్గర 100 రూపాయలు తీసుకున్నారు. సరిపోయిందా? తెల్ల కార్డుకింత, రేషన్కింత, తర్వాత ఏమో రుణమాఫీలకింత, డ్వాక్రాలో చేర్పించడానికింత, అప్పు ఇప్పించడానికి, అంటే దేనికైతే మామూలుగా హోటల్లో మెనూ రేటు ఉన్నట్టుగా మెనూ రేటు పెట్టేశారు. ఏం చేస్తాం? రిజిస్ట్రేషన్లు ఎంత దారుణం అయిపోయాయి. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళగలమా? ఎవడో ఉంటాడు బ్రోకరు, దీనికి ఇంత అవుద్దని చెప్తాడు మాట. ఏమయ్యా ఇంత అవుతుందని చెప్పినట్టయితే లేదండి మన సబ్ రిజిస్ట్రార్కి ఇవ్వాలండి, ఆయన మాట ఆయనకు ఉంటుంది అని పబ్లిక్గా చెప్పుకునే స్థితికి మీరు దిగజారిపోయారు అన్నమాట. సహజంగా అలాగే ఎంఆర్ఓ సహజంగా ఉదయం 10 గంటలకి స్టార్ట్ అయిన ఆఫీస్ సాయంత్రం 5-6 గంటలకు ఫినిష్ అయిపోవాలి. కానీ ఈరోజు నేను చూసా ప్రత్యక్షంగా మచిలీపట్నం లాంటి సెంటర్లో 6 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ స్టార్ట్ అవుద్ది. బిర్యానీ, కోకోకోలాలు ఎన్నిటితో కలిసి చివరికి 2 గంటలకో 3 గంటలకో ముగుస్తుంది. ఇదా పనిచేసే విధానం. అక్కడ వాలంటీర్లు ఏదో బ్రతుకు తెరువు ఎదుర్కొంటున్నారు. ఇవి సంపాదించే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించేస్తున్నారు. మరి మీరు ఎక్కడ మీ కంట్రోల్? ఇక పోలీసులు పూర్తిగా మీకు దాసులు అయిపోయారు. మీరేమి చెప్తే వాళ్ళు చేస్తున్నారు. ప్రజలు ఎఫ్ఐఆర్ రాసి ఇచ్చినట్టయితే తీసుకున్నా ఏ చెత్త బుట్టలోనో పారేస్తారు. మరి అభివృద్ధి ఎక్కడండి? మరి అభివృద్ధి ఎక్కడ? మీరు ఏం చేసినట్టు? మీ ఆఫీస్కి వెళ్ళాలంటే రోడ్ నిండా గుంతలు, ఆటోలు, కార్లు, లారీలు పడిపోతున్నాయో పక్క నుంచి. పక్కూరు తీసుకెళ్ళిపోయి ఏదైనా సరుకులు అమ్ముకుందామంటే సైకిళ్ళు వెళ్ళవు. వర్షం వస్తే ఏది వెళ్ళదు. ఎక్కడ మీ పరిపాలన బాగున్నట్టు? దారులు బాగులేకపోయినా, మీరు పెట్టిన ఆఫీసులు ఏవి పనిచేయకపోయినా, ప్రాథమిక వైద్య శిబిరం అన్నారు. ప్రాథమిక వైద్య శిబిరం బోర్డే ఉంటుంది. అక్కడ డాక్టర్ ఉండడు, కాంపౌండర్ ఉండడు, అటెండెంట్ ఉండదు, మందులు ఉండవు. మరి మీరు ఎవరికి వైద్యం చేస్తారు, ఎవరు వైద్యం చేస్తారు? ఏ రోజైనా ఆలోచించుకున్నారా? ఒకరి మీద పడేయడం ఏంటి? మీరు చేసి అన్ని తలకాయని పనులు చేసి, తప్పుడు పనులు చేసి, ఏదో కుక్కకి బిస్కెట్లు పారేసినట్టు తాయిలాలు పారేస్తున్నాం కదా. వాళ్ళు ఎందుకు మాకు ఓట్లు వేయనటువంటి ఒక గుడ్డి నమ్మకంతో మీరున్నారు కదా. ఆ గుడ్డి నమ్మకమే మిమ్మల్ని ఈరోజు పతనం చేసింది. తేరుకోలేని చౌదెబ్బ కొట్టింది. అది గ్రహించాలి. ఇది గ్రహించాలంటే రాబోయే పార్టీలు కూడా గ్రహించాలి. ఇక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు, అక్కడ మనం ఫెయిల్ అవ్వకూడదు. ఎంతైనా ప్రజల్ని మనం మినహాయించేసి పాలించుకుంటే ఆ పాలన కాదు, గుడ్డి పాలన. అభివృద్ధి అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. అభివృద్ధి అంటే రైతుల పంటలకి కొనుగోలు ధరలు నిర్ణయించి వాళ్ళు లాభాలు ఉండేలా చూడడం, వాళ్ళకి సకాలంలో రైతులకు అప్పు అందించడం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ చేయకుంటే పరిశ్రమలు రావాలి, యువత మెచ్చుకోవాలి.
తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లలు మగపిల్లలు ఈరోజు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మగపిల్లలు వచ్చేస్తున్నారు. ఆడపిల్లలు వస్తుంటే అఘాయిత్యాలు చేస్తున్నారు, అన్యాయంగా చచ్చిపోతున్నారు. ఇవి అరికట్టాలి మీరు. అంటే పోలీసులు అంటే పోలీస్ స్టేషన్లో కూర్చోవడం, జగన్మోహన్ రెడ్డి తాలూకు మీటింగ్ని మనుషుల్ని తరలించడం, మీటింగులోంచి ఎవరు వెళ్ళిపోకుండా చూడడం కాదు. పోలీసులు అంటే ప్రజా జీవితానికి దగ్గరగా ఉండాలి. పోలీసులకి ఎవరు ఫోన్ చేసినా వెంటనే అటెండ్ అవ్వాలన్నమాట. ఇది తప్పకుండా చేయాలి. అది లేదు, రోడ్లు లేవు, వైద్యం లేదు, విద్య లేదు. ఎవరైనా మెరిట్ స్టూడెంట్ వాళ్ళని ఫారెన్ పంపించి చదివించారా ఈ 5 సంవత్సరాల్లోనూ? ఏం చేశారండి మీరు? ఊరికే తాయిలాల గురించి చెప్పుకుంటున్నారు. మీ మంత్రులు అందరూ పూర్తిగా మీరైతే ఎప్పుడైతే కళ్ళు మూసుకొని తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నారో వారి పేషీల్లోంచి వచ్చే రాబడి ఆదాయ మార్గాల్లో చూసుకున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడైనా పరిపాలన మీద దృష్టించుకున్నారా? వాళ్ళ శాఖల గురించి దృష్టించుకున్నారా? ఆ మంత్రులను పిలిచి మీ శాఖ ఏమిటి, మీ బాధ్యతలు ఏమిటి, మీరు ఎంతవరకు నెరవేర్చారంటే కనీసం 1% నెరవేర్చామని చెప్పగలరా? ఆలోచించండి. ఇటువంటి తప్పులు మళ్ళీ మళ్ళీ నాయకులు చేయకూడదని హెచ్చరిస్తున్నాను నేను.